ఇప్పుడు నువ్వేమో తెలుసా నా ముందే పన్ను ఫ్లడ్ చేయాలి. ఫ్లడ్ చేసుడు ఏంది? ఆల్రెడీ ఫ్లడ్ అయిపోయింది. ఫ్లాట్ అయిపోయిందా? నేను నీకోసం హైదరాబాద్ వచ్చిన. నా కోసం ఎందుకు వచ్చావు నువ్వు? పిచ్చా? పిచ్చా నువ్వు? అబ్బా యాటిట్యూడ్ ముచ్చట్లా. అది కాదే, ఎందుకు వచ్చావు నా కోసం అని. బ్రేకప్ అయిందా? బ్రేకప్ లవ్ చేసే ముందే గుడిచిపోయింది అది. లవ్ దాకా చూసుకో మరి, బాగా చూసుకుంటా. రామలా నువ్వే రామల్లా హైదరాబాద్ కి. నాకు అసలు రాబుద్ది అవ్వట్లేదు. నేనుండగా రాబుద్ది కదా. పండుగ లైఫ్ దొరికితే నువ్వు హ్యాపీ కాదా? మరి నాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఇక్కడే నీకు ఇష్టం లేనప్పుడు నీకు ఎందుకు ఇవ్వండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లవ్వర్ లేనప్పుడు నాకు పర్సనల్ ఫోన్ చేయని మాట్లాడతా. పర్సనల్ గా ఫోన్ చేద్దామంటే బుర్ర పనిచేస్తలేదు బావ. నాకు ఏమి ఇక్కడ ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతలేదు బావ. పండు లైఫ్ లో ఇక లవ్ అనేది లేదు ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, ఏం లేదనే ఐడి. నేను ఉన్నా కదా పండు నీకు, మళ్ళీ ఇంకెవరు ఎందుకు? అందులో నువ్వు ఉన్నావుగా బావ, నాకు ఎందుకు ఇంకా అబ్బాయి లైట్. ముద్దు పెడదా ముద్దుల్లో ముంచేద్దాం అనుకున్నాడు, నన్ను ముంచేసి వెళ్ళిపోయాడే. పాపం అందుకే నేను రోహిత్ గారు క్యూట్ గా నువ్వు ఉంటావా అని అడిగాడు ప్రేమగా. నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు. ఇప్పుడు రోహిత్ ని పర్లేదు చెప్పు. అందరూ అవసరంగా వాడుకుంటారు. లేదు లేదు, ఈమె నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను చెప్పగానే అని చెప్తున్నాను. ఫోన్ లో వాళ్ళ ముద్దు ఇచ్చింది కదా రోహిత్ గారికి. అమ్మ అంట అమ్మ కానీ నువ్వు చేస్తే మనకు గుర్తున్నాయా? ఒకప్పుడు సరే అంటే నాన్నలు ఏందే వీడియో కొడతా అని చెప్పి వాడిని మాగమాగం చేస్తున్నావు. ఫోన్ మొత్తం ఎట్లా చేసి చూడు. ఇప్పి మరి కొత్త ఫోన్. నీ అబ్బాయి నీకు నేనున్నాక ఫోన్లో ఎందుకు? నేను వేరే బాయ్ ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటా. అట్లానా? అట్లుంటే లవ్ అంటారు. సరే కెమెరా ఎందుకు కొట్టుకోమన్నావు చెప్పారా ప్లీజ్. ఇప్పుడు నువ్వేమో తెలుసా నా ముందే పన్ను ఫ్లడ్ చేయాలి. ఫ్లడ్ చేసుడు ఏంది? ఆల్రెడీ ఫ్లడ్ అయిపోయింది. ఫ్లాట్ అయిపోయిందా? సో గైస్ ఇప్పుడు పండుగ ప్రపోజ్ అయిపోతున్నా మన మిస్టర్ రోహిత్ ఫైటర్ రోహిత్. అది నిజంగా నా బెస్ట్ ఫ్రెండ్ కాదా? ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని నాకు ఉంది. ఇప్పుడు నేను ఫోన్ చేసి ఇస్తాను. సరే పట్టుకోరా, నేను కూడా ఇంత చూస్తా. ఫస్ట్ మంచిగా ఎక్కడ ఉన్నావు ఏంటి? నేను నీకోసం హైదరాబాద్ వచ్చా, నువ్వు వైజాగ్ ఎందుకు వెళ్ళినావు, నా మనసు మస్తు బాగా అవుతుందని చెప్పి అట్లా మాట్లాడు. ఓకే హలో, నేను రోహిత్ మాట్లాడుతున్నా. చెప్పు రోహిత్. ఎక్కడున్నావు? వైజాగ్ లో. నేను నీకోసం హైదరాబాద్ వచ్చిన. నా కోసం ఎందుకు వచ్చావు నువ్వు? పిచ్చా? పిచ్చా నువ్వు? అబ్బా యాటిట్యూడ్ ముచ్చట్లా. అది కాదే, ఎందుకు వచ్చావు నా కోసం అని. అమ్మని బావా బావా అంటావు. బావా మరదలు పోయేలా ఉంది. లేదు, ఈ బావ మరదల కోసం వస్తూ ఉంటాడు కదా, మరదలు అరుచుకుంటూ ఉండాలి కదా. మరదలు ముచ్చట పడే రోజులు పోయినాయి. ఎందుకలా? ఎందుకంటే ఏం చెప్తాం. బ్రేకప్ అయిందా? బ్రేకప్ లవ్ చేసే ముందే గుడిచిపోయింది అది. లవ్ దాకా చూసుకో మరి, బాగా చూసుకుంటా. రామలా నువ్వే రామల్లా హైదరాబాద్ కి. నాకు అసలు రాబుద్ది అవ్వట్లేదు. నేనుండగా రాబుద్ది కదా. అందుకే నేను వీడియోస్ కూడా బంద్ చేసిన, యూట్యూబ్ కూడా ఇద్దరం కలిసి స్టార్ట్ చేద్దాం. నీ అవ్వని మేము ఎంతలా ప్రేమించినా పట్టించుకోవట్లేదు. ఇద్దరం కలిసి మొత్తం హల్చల్ కొట్టేసి పాడేద్దాం.
తన దెంగి దెంగి వెళ్తుంది నన్ను. ఎందుకు ఆమె నన్ను ఏమన్నా లవ్ చేస్తుందా? లవ్ చేస్తలేదా? చేస్తుంది టైం పాస్ చేస్తుందంట. ఎవరు పక్కకి? టైం పాస్ చేస్తుంది. పక్కుంది. హలో, ఓరే ఇద్దరు బాబు, గొడవ అయింది, ఇద్దరునా? కొట్టుకున్నారు, కొట్టింది, ఈడు ఫోన్ ఇసరి తెంగింది దాంది. పాపం ఆ ఫోన్ అంతా వాటర్ లో పడ్డది సన్నది. నేనే ఫోన్ తీసుకొని నీకు ఫోన్ చేపించా. కనీసం నీతో చెప్పు సన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏదైనా ఉంటే మాట్లాడు. ఓకే అమ్మ, అది కూడా పక్కనే ఉందా? చెప్పు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది బేబీ? అవన్నీ ఏమంటారు? బావ, నువ్వు దొంగేడుపులు. ఎవరైనా పక్కన ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయకే. సైలెంట్ గా పర్సనల్ గా పక్కన అంటే ఫోన్ చేయి. చేయడం అంటే కుదరదు కదా, నేను నెంబర్ ఇయ్యలేం కదా. అడిగితే నెంబర్ సనా ఇయ్య అన్నది. ఎందుకు ఇవ్వ సనా? సర్లే, మాకు ఇన్స్టాగ్రామ్ ఉంది. మాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తా చూడు రోహిత్ నీకు. నీ ఐడి పోయిందేమో కదా. అరే అసలు నేను fake ఇన్స్టాగ్రామ్ ID ఉంది కదా. పండు రిజెక్ట్ చేసిండు. అదేందో అంత ఇష్టపడంటే ఇదంటే. తొందర ఏం వచ్చేసే పండు చేద్దాం, నువ్వు. జిందగీ పోతుంది, అన్ని పోయినాయి ఇంకా. సరే, నీ కోసం బావా, విజయవాడ వస్తానంట, చెప్పు లొకేషన్ అంటే పంపి. అట్లనే నా పాపం వాడు కొంచెం నేను చూసినట్టు ఉంటది, నీ కోసం లాంగ్ జర్నీ చేసినట్టు ఉంటదంట. బావా నాకు తన స్నాప్ పోతా ఉంది. ఆ లిల్లీ చూపించడానికి. పో నువ్వు ఆడికి లొకేషన్ ఎందుకు నువ్వు ఆయనతో హెల్ప్ చేయలేవా? నీకోసం ఇంతలో వస్తా. హెల్ప్ చేసానా? వాళ్ళిద్దరు కపుల్స్ ఉంటే నువ్వు హ్యాపీ కాదా? పండుగ లైఫ్ దొరికితే నువ్వు హ్యాపీ కాదా? మరి నాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మళ్ళీ ఇక్కడే నీకు ఇష్టం లేనప్పుడు నీకు ఎందుకు ఇవ్వండి? ఇప్పటికి అలా చాలా లవ్ చేయమని చెప్పే అన్ని మూసుకున్నాయి రోహిత్ ని. నిన్ను ఇష్టపడుతుంది కదా, మనం ఏం చేస్తాం? చెప్తారు అదే మనసు ఒళ్ళు మార్చుకున్నాను చెప్పు. కావాలనే. అదంతా లేదులే. నీ అవ్వనే మీకు ఎంత చెప్పిన అర్థమైతలేదు. నాకు ఎవరొద్దు, తనే కావాలి. కానీ దానికి ఫోన్ చేసిన నువ్వే కావాలి. ఎవరు కావాలి? నేను కావాలా? అది కావాలా? ఏం మాట్లాడుతున్నావు? అమ్మతోడు ఫ్రెండ్స్ లిటిల్ ఇట్లా అన్నాడు. అసలు నాకు తీసుకునే ఆమె పడుతుంది ఆవిడ మీద. ఎవరైనా యాక్టింగ్ చేయాలి, ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ప్రేమ చూపి తుడు సనా, నువ్వు తుడుచుకో సనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లవ్వర్ లేనప్పుడు నాకు పర్సనల్ ఫోన్ చేయని మాట్లాడతా. పర్సనల్ గా ఫోన్ చేద్దామంటే బుర్ర పని చేస్తలేదు బావ. నాకు ఏమి ఇక్కడ ఏం చేస్తున్నానో నాకు అర్థమవుతలేదు బావ. నువ్వు నాకు ఫోన్ చేయడానికి నీతో పర్సనల్ గా మాట్లాడతా. number ఫోన్ లేదు నా దగ్గర. చేయకుండా నేను నీకు మెసేజ్ చేస్తా స్నాప్ లో. కాబోయే లవర్ తో హౌ డేర్ యూ మీ యువర్ ఫ్రెండ్. పోనీ, అది ఆనందం పడితే నాకు కూడా ఆనందమే అని షేర్ చేసుకోలేరు కదా ఒక లవర్. నేను చేసేస్తా. అంతే, ఇక తప్పదు కదా బేబీ. అంటే లవర్ నువ్వు ఒప్పుకున్నావు కదా బేబీ. సిగ్గు ఉండాలి గుద్దకి ఏదైనా మాట్లాడి. నీకు అర్థమైందా బేబీ? అందంగా ఉన్నాడని మీరు ఇద్దరు ఇలా చేస్తున్నారు కానీ పాపం ఇంతకు ముందు వర్షంలో ఎట్లా చేసిరు తెలుసా? వీళ్ళిద్దరు కట్టేసిరు. మీ అర్జున్ అన్న నన్ను మొడగొడిపిండుగా. ఎక్కడికి పోయినా సెకండ్ కూడా సెకండ్ కూడా బ్రేకప్, థర్డ్ కూడా బ్రేకప్. సెకండ్ లవ్ స్టార్ట్ అవ్వలేదు, అప్పుడే ఆడిపేసిండు. దీపం వెలుగుతుంది చాలా డేస్, కార్తీక దీపం లాగా అనుకుంది కానీ ఆరిపోయి. కలిసి మొన్న వర్షం పడ్డప్పుడు గాలి వచ్చి ఆరిపోయింది కావచ్చు. పండు లైఫ్ లో లవ్ అనే లేదు ఫ్రెండ్స్. ఎవరైనా ట్రై చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, ఏం లేదనే నేను ఉన్నా కదా పండు నీకు, మళ్ళీ ఇంకెవరు ఎందుకు? అందులో నువ్వు ఉన్నావు కదా బావ. నాకు ఎందుకు ఇంకా అబ్బాయి లైట్ దాని మైండ్ రిలాక్స్ అయితే మాట్లాడని అంటున్నా. కొద్దిసేపు అంటే మాట్లాడుకుంటారా పాపం దానికంటే. కోసేపు కాదు, లైఫ్ లాంగ్ మాట్లాడుకుంటాం. ఓకే అని చెప్పి ఓడి అమ్మ. మాట్లాడుకుంటా. నేను ఎందుకు డిస్టర్బ్? అరే డిస్టెన్స్ అట్లా అసలు సరే 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 ఏమాట బావ, తొందర పక్కకు వచ్చి చెప్పు. ఫోన్ ఏం చేయడానికి. చెప్పాలి? పక్కకు వచ్చి కాదు, లైవ్ లో మాట్లాడు ఏదో ఒకటి. అయితే అటు లేదంటే ఇటు. వీళ్ళందరూ ముందు నేను మాట్లాడాను. బాయ్. అట్లానా? వీళ్ళందరూ ముందు మాట్లాడాను నేను. సరే నాకు ముద్దంట పెట్టు. నేను పెట్టా. ముద్దు పెడదా, ముద్దుల్లో ముంచేద్దాం అనుకున్నాడు, నన్ను ముంచేసి వెళ్ళిపోయాడే. పాపం అందుకే రోహిత్ గారు క్యూట్ గా నువ్వు ఉంటావా అని అడిగాడు ప్రేమగా. నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు ఇప్పుడు రోహిత్ ని. పర్లేదు చెప్పు. సరే, కిస్సే కదా కావాలి, ఇస్తా చూడు. రోహిత్ కి ముద్దు పెట్టిన పండుగ వస్తే ముద్దు వినిపించిందా ఫస్ట్ మీకు? తినిపించలేదు ఇంకొకసారి. అబ్బా, ఇంతవరకు నాకు సననే ఇవ్వలేదు. తీసుకో. ఓకే బాయ్ బావా. అయ్యో మాట్లాడు. నాతో మాట్లాడకే. ఎందుకే అంత కుళ్ళు జెలస్? రాయల్ ఛాలెంజెస్ తొందరలో పండుగని పండుగ ఇచ్చేస్తున్నా. ఇగో నాకు ఎట్లా చెప్పాలంటే మాట్లాడుతుంది కాబట్టి
ఇంటి ఉన్నాయా ఇంటికి కూడా ఫరక పడదు. ఇంటికాలు వస్తాయి రేపటికి రేపటికి గుండు కావాల్సిందే, తెల్ల ఇంటికాలు కావాల్సిందే, ముసల్దాన్ని అవ్వాల్సిందే, ముసలోడు అవ్వాల్సిందే. అవ్వాల్సిందే. నేను ఏమన్నా నీ లెక్క యాటిట్యూడ్ చూపిస్తున్నాను నేనేం చూపించట్లేదు నీకు యాటిట్యూడ్ అనిపిస్తుంది నీ షేక్స్ లో. నేను యాటిట్యూడ్ చూపిస్తే నువ్వు ఈరోజు ఇక్కడ నించునేటోడు కాదు. ఏడా ఆకాశంలో నిల్చుంది కదా. అవును ఆ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపెట్టాడు. నీకోసం ఫైనల్ గా ఏంటంటే వీళ్ళు విడిపోయారు, పండు వీడు కలిసిపోయారు. సనా అరే నువ్వు మంచి మాటలు చెప్పినప్పుడు వినాలి సనా. రిజెక్టెడ్ పీస్ లా చేయొచ్చు సనా. ఇట్రా నువ్వు రిజెక్టెడ్ పీసా కుంటుకుంటున్నావా? అందరూ అవసరంగా వాడుకుంటారు. లేదు లేదు ఈమె నాకు చాలా ఇష్టం. ఇప్పుడు నేను చెప్పగానే అని చెప్తున్నాను. గ్యాప్ లో సనకు మండి దాన్ని తిట్టింది, మీకు అర్థం కాలే. దాంతో గలీజ్ మాట్లాడే రోహిత్ గారు పక్కన కూడా అన్ని మాటలు మాట్లాడింది పండుతో. మీరు వీడియోలు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాలిందిరా, అందులో అడగగానే ముద్దు కూడా పెట్టి మిషన్. పండు ఈజ్ డేరింగ్ డాషింగ్ కాదు. అదిరా అదిరా ఇట్రా ఇట్రా ఐ లవ్ యూ చెప్పని కట్టేసిన ఐ లవ్ చెప్పలే నువ్వు కూడా మాట్లాడుతున్నావు. చెప్పాను నేనేం ఐ లవ్ యూ కూడా చెప్పకుండానే డైరెక్ట్ ముద్ద పెట్టేసింది. అంత ప్రేమ అరే మా బ్యాచ్ లో డేరింగ్ మొత్తం రౌడీ బేబీ అంటే అది పండుగ కానీ గుడిపేస్తుంది. చేతులు వేస్తున్నాయి కొడితే చచ్చిపోతాయి. ఎందుకు నీకు చేతులు వేస్తున్నాయి? ఏం రైట్స్ ఉన్నాయి? ఏం రైట్స్ లేవు మాట్లాడుకోండి. అయితే నన్ను ఎందుకు పిలుస్తారు? చెక్కబాజు నువ్వు పిలుస్తారు. ఫోన్ లో వాళ్ళ ముద్దు ఇచ్చింది కదా రోహిత్ గారికి. ఉమ్మ అంట ఉమ్మ. కానీ నువ్వు చేస్తే మనకు గుర్తున్నాయా? ఒకప్పుడు సరే అంటే నాన్నలు వద్దులే మనం మళ్ళీ ఎడుతుంది అవసరం వెళ్ళిపోను. నువ్వంటే స్టార్ పెడతాయి. నువ్వు చేయకపోతే నిన్ను కడగరా. అదే అక్క బుద్ధిందంట గోడకేసి చూపెడతలేదు. ఈసారి ఒకసారి ఈ చేయి చూపిస్తుంది, ఒకసారి ఈ చేయి చూపిస్తుంది. మరి అది ఎంతవరకు అయితే ఇంతవరకు పడుతుంది. బుద్ధి అద్దంకి గుద్దిందంట. 3 సార్లు గుద్దితే అద్దం బలగలేదంట. కోపం వచ్చేసి అద్దం మీద కోపాన్ని మళ్ళీ గోడ మీద చూపించింది. అయితే దెబ్బ తాకలే, రక్తం రాలేదు. రాకపోతే సాస్ వేసుకొని ఫోటో పెట్టింది. ఎవరి మీదనైతే పగుంది వాడిని నేను ఒక్క దెబ్బలో గుద్దిండు అనుకో సీదా దెంగేస్తాడు. అడగా ఎందుకు లేదని చెప్పి వదిలేసిన అంతే. ప్రాణభిక్ష పెట్టినాం అంతేనా? ప్రాణభిక్ష పెట్టింది గైస్, గుర్తుపెట్టుకోండి. అది కూడా ఎవరికి? ఇంటర్నేషనల్ పర్సన్. నేషనల్ వద్దు మనకి, ఇంటర్నేషనల్ బెటర్. పుష్ప పండుతో మాట్లాడుకున్నాం సైడ్ అయిపోతే నాకు తెలిసే సో గైస్ ఎర్రిపప్పలు మీరు పక్కన ఉండి నేను దగ్గరుండే చూస్తా గైస్. కానీ అందులో సనా అయితే ఇంకా వరెస్ట్. సరే కానీ మీ కార్ నెంబర్ చూపిస్తారు, మీ ఇంటికి వచ్చేస్తారు మరి ఫ్యాన్స్. ఒకసారి మా కార్ నెంబర్ చూసి మా ఇంటికి వచ్చేస్తారు డైరెక్ట్, గుర్తు పెడతారు. ఏడికమ్మా? సో పాపం పండుగ కూడా మా రోహిత్ గారు ఇష్టం కాబట్టి వాళ్ళిద్దరు బ్రేకప్ అయింది కాబట్టి వాళ్ళు నా ఛాన్స్ ఉందా పండుగ? ఎందుకురా పాపం ఎందుకు ఇష్టం సనా అంటేనే? వద్దురా సనా మంచిది కాదు. అరే చెప్తున్నా లైఫ్ ముద్ద ఊడిచిపోతుంది. మళ్ళీ చెప్పాను సనా మంచిది కాదంటే మంచిది కాదు. వద్దు మనకి సనా. పండుగ ముద్దు కూడా పెట్టింది. ఫైనల్గా పండుగ చేసుకొని హ్యాపీగా ఉండి మీరు మంచిగా మీ లైఫ్. కానీ పాపం పండుగ ఇస్ వెరీ క్యూట్ రా. అవునా కదా? క్యూటా కదా? అది యావరేజ్ దగ్గర అయిపోతుంది. కావాలని కదా కాదు. అరే వస్తున్నా పండుగ క్యూటా కదా? చాలా. అరే ఇటు వస్తా రాకపోతే అంతేనే. అరే నాడు పండుగ దగ్గర పోదాం. వస్తావా రావసరా? నీకు మండి పెద్దామని చేస్తుందిలా. మరి మీ అన్న కదా అందుకని అరే మీ అన్న. సో గాయస్ సన వాళ్ళ అన్నని ఇట్లా జస్ట్ రోహిత్ గారికి మండాలి పండుగ ఫోన్ చేసి దీనికి మండిపించింది కాబట్టి పాపం అట్లా చేస్తుంది. ఏం చేస్తానా అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. లైఫ్ మారిపోయిపోయింది కాబట్టి. సో గాయస్ ఇప్పుడు మా తమ్ముడు బయలుదేరే టైం వచ్చింది. ఇటు వస్తావారా? నువ్వు జలస్ ఫీల్ అవుతావు అంటుందిరా. ఎవరు జలస్ ఫీల్ అవుతుంది సనా? ఎవరు జలస్ ఫీల్ అవుతారు? నువ్వు జలస్ ఫీల్ అయింది వాడు. పండు ముద్దు పెట్టాం కదా ఫోన్ కట్ చేసి తగ్గింది వాడు. నువ్వు యావరేజ్ బిలో యావరేజ్. సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లవ్ యు ఆల్. బై బై.